ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ అనంతపురంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జయప్రకాష్ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ను నిలబెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరంతర కృషి చేస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మకిడిలో ఒక కంటైనర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కంటైనర్ ఆటోల మీదకు దూసుకు వెళ్లడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 3 ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ లేకపోవడంతో పెనుముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ట్యాంకర్ లో పెట్రోల్, డీజిల్ కలిపిన ఆయిల్ ఉంది. కొంతమంది స్థానికులు ఒలికిపోతున్న ఆయిల్ ని క్యాన్లలో పట్టుకెళ్లారు. పేలుడు సంభవిస్తుందేమోనన్న అనుమానంతో పోలీసులు వాహనాల్ని నిలిపివేశారు. జాగ్రత్తగా ట్యాంకర్ ను పక్కకు తప్పించారు. గుంటూరు జిల్లా పాములపాడులో విషాదం చోటు చేసుకుంది. 2 వారాల క్రితం ప్రియురాలి యాసిడ్ దాడిలో మృతి చెందిన ఇలియాస్ తండ్రి షేక్ ఖాజా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కొడుకు ఇలియాస్ ప్రియురాలి యాసిడ్ దాడిలో చనిపోవడంతో ఖాజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాజా మృతి చెందాడు. అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల పత్తి విత్తనాల్ని గుంటూరు వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు బస్టాండ్లో నకిలీ విత్తనాల్ని తరలిస్తున్న 3 వ్యక్తుల్ని గుర్తించిన పోలీసులు వారి దగ్గర నుంచి విత్తనాల్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు వారు ఎక్కడి నుంచి తెస్తున్నారనే అంశం మీద విచారణ జరుపుతున్నారు. నంద్యాల నడిగడ్డ ప్రాంతంలో మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ నెల 21న నంద్యాలలో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. మద్యంపై యుద్ధం పేరుతో ఐద్వా చేపట్టిన బస్సు యాత్ర విజయనగరంలో జరిగింది. కోట జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మద్యంపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంపై నేతలు మండిపడ్డారు. మద్యపాన నిషేధంపై కళాకారులు ప్రదర్శనలిచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 17 వరకు బస్సు యాత్ర జరుగుతుంది. ప్రజాగాయకుడు గద్దర్ కడప నగరంలో మహాజన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన మెజార్టీలకే రాజ్యాధికారం అనే చర్చలో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు, అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓట్లు మావే, సీట్లు మావే అనే నినాదంతో తమ భవిష్యత్ పోరాటాలుంటాయని గద్దర్ తెలిపారు. లాఠీ చేత పట్టుకుని కాకి దుస్తుల్లో కనిపించే పోలీసు అధికారులు ఫ్యాషన్ షోలో ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసి సూపర్ అనిపించారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ క్రాంతి రాణా, మన్నా సిఐ సాహరా బేగం గేట్వే హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ చేశారు. పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సమక్షంలో ఈ ఫ్యాషన్ షో జరగడం విశేషం.